అంటే స్థానిక ఉద్యమంగా మీరు చేపడుతున్న ఉద్యమానికి ఎటువంటి మేమేమి అంటే ఎటువంటి స్టాండ్స్ తీసుకోవట్లేదు. బట్ వాళ్ళ మీదే పడటం, మార్వాడీల మీదే పడటం ఎంతవరకు సబబంటారు? మార్వాడీలు అంటే ఒక కులం కాదు కదా, వ్యాపారస్తులు. ఎంతమంది వ్యాపారస్తులు ఎన్ని కులాలు ఉన్నాయి తెలుసా అండి? 30 కులాలు ఉన్నాయి. దాదాపు 10 రాష్ట్రాలు ఉన్నారు వాళ్ళు. 10 రాష్ట్రాలలో 30 కులాలు తక్కువేం కాదు కదా. హైదరాబాద్లో నీకు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఓటు హక్కు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏముండవు ఇక్కడ. ఖాళీ గ్రామాలకు రావడం, వ్యాపారం చేసుకోవడం, కల్తీ వ్యాపారాలు చేయటం, అమ్మటం, మోసం చేయటం, మొత్తం మూట కట్టుకొని పోవటం. ఇది వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది కదా, విజిలెన్స్ ఉంటుంది కదా, వీళ్ళ మీద లేదంటారు ఎంతవరకు? అంటే విజిలెన్స్ ఉన్నా కానీ వీళ్ళు ఇక్కడ తిష్ట వేసినారు బాగా. హైదరాబాద్ నుంచి కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో మొత్తం వాళ్ళ వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి. అప్ టు హైదరాబాద్ నుంచి మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న ఊరు వరకు వాళ్ళ వ్యాపారం కొనసాగుతుంది. విజిలెన్స్ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ విజిలెన్స్ ఎందుకు చేయాలి చెప్పకుండా వాళ్ళ మీద నిఘా ఉంటుంది. కానీ నిఘా నీడలను కూడా ఛేదించుకొని, పోలీసులను కూడా ఛేదించుకొని, పోలీసుల్ని ఆఫీసర్లను మేనేజ్ చేసి వాళ్ళు ఇలా తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరించారు. సో కొద్దిమంది వ్యాపారం చేసుకోవడం, ఇక్కడ బతుకోవడం తప్పేం కాదు. కానీ ఆ వ్యాపారం వల్ల ఇక్కడ చిరు వ్యాపారస్తులకు, లేకపోతే చేతి వృత్తుల వాళ్ళకి, కుల వృత్తుల వాళ్ళకి నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటిని మేము అడ్డుకొని తీరుతాం.